అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. మాఘమాసం 30వ రోజు 30వ అధ్యాయం. ఘృష్ణమదుడు జహ్ను మహర్షితో ఇంకా ఇలా చెప్తున్నారు. ఓ జహ్నుముని వినండి. ధర్మానికి సాధనాలైన నెలలన్నింటిలో మాఘమాసము మిక్కిలి ఉత్కృష్టమైనది. యజ్ఞము మొదలగు సమస్తమైన కర్మల యొక్క ఫలితాలు మాఘమాస వ్రతము వలనే సిద్ధిస్తాయి. మాఘమాసము సర్వవిధ తపస్సుల యొక్క సారము, అన్ని కర్మలకు ఉత్తమ ఫలము, అన్ని ధర్మాలకు ఆధారము, శ్రీహరికి ప్రియకరము, శివునకు ప్రేమాస్పదము. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతాలోక ప్రాప్తిని పొందగలుగు స్థానము, సౌఖ్యప్రదమగు స్థలము. ఓ జహ్నుముని, శ్రీహరికి భక్తుడైన నరుడు అన్ని ధర్మాలను నిర్వహించకపోయినను మాఘమాస వ్రతమును నిష్ఠతో చెయ్యాలి. దానివలన సర్వధర్మాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఇదియే మాఘమాస ప్రభావము. ఈ మాఘ మహత్యాన్ని వినువాడు సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు అనటంలో ఎటువంటి సందేహమూ లేదు అని ఘృష్ణమదుడు జహ్ను మహర్షితో చెప్పారు. అలాగే రజతాద్రి యందు సుఖాసీనుడై ఉన్న సాంబశివుడు ఇలా అంటున్నారు. ఓ పార్వతి, సకల ధర్మవిధుడైన ఘృష్ణమదుడు చెప్పిన మాఘమాస ప్రభావాన్ని మునివల్లభుడైన జహ్నుముని విని మాఘమాసంలో విద్యుక్తముగా మాఘవ్రతాన్ని చేశాడు. కాబట్టి ఈ 3 లోకములందునూ మాఘవ్రతముతో సమానముగు ధర్మము లేదు. ఇది బహురహస్యమైన విషయము. అయినను నీవు నాకు ప్రియురాలు ఒకటిచే నీకు చెప్పాను. ఎవరైతే ఆ శ్రీహరి ఎదుట మాఘ పురాణాన్ని చెబుతున్నాడో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినుచున్నాడో వాళ్ళిద్దరూ కూడా అన్ని ప్రదేశములయందు నీ దరియందు సుఖాన్ని పొంది దేహాంతములో ఆ శ్రీహరి నిలయమైన వైకుంఠాన్ని చేరుకుంటారు అని ఆ సాంబశివుడు చెప్పాడు. అలాగే సూతుడు సౌనకాది మహామునులకు చెప్పాడు. ఓ సౌనకాది మహామునులారా, పూర్వకాలమున రజతాద్రి యందు గల కైలాసమున పార్వతీదేవికి శంకరుడు చెప్పిన మాఘమాస మహత్యాన్ని మీరందరూ భక్తి శ్రద్ధలతో వినకోరి ఉన్నందున మీకు నేను చెప్పాను. మాఘవ్రతము సమస్తమైన పుణ్యాలను ఇస్తుంది, సమస్త సంపదలను ఇస్తుంది, సత్కీర్తిని కలిగిస్తుంది, ధర్మంతో కూడి ఉంటుంది, ఆయుర్దాయాన్ని వృద్ధిపరుస్తుంది, రోగాలను నాశనం చేస్తుంది, విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుంది, మోక్షాసక్తులకు వారికి మోక్షాన్ని ఇస్తుంది, ఇంద్రలోకమును, సూర్యలోకమును, చంద్రలోకమును చేరుస్తుంది, సుఖాన్ని చేకూరుస్తుంది. ఎవరు ఎప్పుడు ఏది కోరుకుంటారో దానిని ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించటం వలన పొందగలుగుతారు. ఈ మాఘమాస వ్రతాన్ని మంచి బుద్ధితో ఆత్మజ్ఞానమును తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఆచరించు శిష్యునికే చెప్పాలి, కానీ భక్తి శ్రద్ధలు లేని వారికి చెప్పకూడదు. ధీమంతుడు ఈ విషయాన్ని జ్ఞాపకముంచుకొని ఇట్టి సద్గుణశీలుడగు శ్రోత లభించినప్పుడే ఆ మాఘమాస మహత్యాన్ని చెప్పాలి. ఇది సత్యము అని ఆ సూతుడు సౌనకాది మహామునులకు చెప్పారు. కాబట్టి ఓ భక్తులారా, అందరూ మాఘమాస వ్రతాన్ని ఆచరించి ఆ శ్రీహరి యొక్క ఆశీర్వాదాన్ని పొందగలరు. ఇంతటితో స్కాంద పురాణాంతర్గతమగు మాఘ పురాణమునందు మాఘమాసంలో 30వ రోజు 30వ అధ్యాయం సంపూర్ణం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వే జనాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.